ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. నేటి నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు మే 7వ తేదీ నుండి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు తహసీల్దార్ చిరంజీవి విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పౌర శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు, అలాగనే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ మార్కవరం శాసనసభ్యులు వీరు ఇచ్చినటువంటి ఆదేశాలు సూచనల ప్రకారంగా మార్కాపురం మండలంలో ఈ రోజు నుంచే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రైస్ కార్డులు యొక్క నమోదు ప్రక్రియ, ఆల్రెడీ రైస్ కార్డు ఉన్నటువంటి కార్డు వారందరికీ కూడాను ఒక మంచి శుభ సూచకంగా ఒక సందేశం, ఒక సూచన అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మార్కాపురం మండలంలో ఉన్నటువంటి 42 సచివాలయాల పరిధిలో ఉన్న కార్డుదారులందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు రైస్ కార్డు లేదో, అంటే కొత్తగా వివాహం అయ్యి కొత్త రైస్ కార్డు కోసం వేచి చూస్తున్నటువంటి కుటుంబాలకి కొత్త రైస్ కార్డు అప్లికేషన్ పెట్టుకోవడానికి సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించారు. ఇదివరకు ఉన్నటువంటి రైస్ కార్డులో వాళ్ళు ఒక పేరు తప్పు ఉంటే వాటిని సవరించుకోవడానికి, లేదా వాళ్ళ కుటుంబంలో ఏదైనా వ్యక్తి చనిపోయి ఉంటే ఆ వ్యక్తిని డిలీట్ చేయడానికి, అలాగనే ఏదైనా ఒక మెంబర్ని యాడ్ చేయాలంటే పిల్లలు కలిగి ఉంటారు, లేదంటే ఇదివరకు ఏదైనా సరే వేరే రీజన్స్ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ రైస్ కార్డులోకి నమోదు కాకపోయి ఉంటే ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకోవడానికి కూడాను అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించారు. ఒక ఫ్యామిలీ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇప్పుడు తర్వాత డివైడ్ అయ్యి 2 డోర్ నెంబర్లో 2 కుటుంబాలుగా నివసిస్తున్నప్పుడు ఆ యొక్క కుటుంబాలని ఆ సింగిల్ కార్డు నుంచి స్ప్లిట్ చేయడానికి కూడాను అవకాశం ఇప్పుడు ఇచ్చినారు. అలాగనే అందులో రైస్ కార్డు ఏదైనా సరే అడ్రస్, చిరునామాని మనము మార్చుకోవాలనుకుంటే కనుక, సపోజ్ పట్టణాల్లో ఎక్కువగా ఇది జరుగుతుంటుంది, ఒక వార్డులో ఉన్నటువంటి కుటుంబము రెంట్కి వేరే వాటికి వాళ్ళు వెళ్ళినప్పుడు రైస్ కార్డులో వాళ్ళు ఎక్కడైతే రైస్ కార్డు గతంలో తీసుకున్నారో ఆ యొక్క చిరునామానే ఇప్పటికీ కొనసాగుతుంది. సో అలాంటి వాటిని కూడా సవరించుకోవడానికి కూడా ఇప్పుడు అవకాశం రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించున్నారు. అలాగనే మీ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉంటే కనుక, మాకు ఆ రైస్ కార్డు వద్దనుకుంటే కనుక అలాంటి రైస్ కార్డు కూడాను గవర్నమెంట్ వారికి సరెండర్ చేయడం కూడాను అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించున్నారు. దయచేసి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క కుటుంబము ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీరు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది కూడాను ఈ పాటికే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్స్ అందరికీ కూడాను, అట్టగానే విఆర్ఓ వాళ్ళందరికీ కూడాను చెప్పడం జరిగింది. సో మీరు సింపుల్గా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి ఆధార్ కార్డు, అలాగనే మీరు ఇదివరకున పొందినటువంటి రైస్ కార్డు ఇవన్నీ తీసుకొని మీ ఫ్యామిలీ ఫోటో, గ్రూప్ ఫోటో ఒకలాగా తీసుకొని మీరు దయచేసి మీరు సచివాలయంకి వెళ్ళి మీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ని మీకు ఏ విధంగా నేను చెప్పిన ఈ కేటగిరీ అన్నింటిలో మీకు ఏ కేటగిరీ కావాలో ఆ కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ పెట్టుకుంటే మేము సత్వరమే నిర్ణీత కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి మీకు కొత్త రైస్ కార్డు ఇచ్చేలాగా చర్య తీసుకోబోతున్నాం.